మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా మనకి ఐసెట్ కౌన్సిలింగ్ నడుస్తున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. మొన్న సీట్ అలాట్మెంట్ కూడా ఫస్ట్ విడత సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే ఐసెట్ కౌన్సిలింగ్లో జైన్ కావాల్సినటువంటి వారు అటు ఎంబీఏ కావచ్చు, ఇటు ఎంసీఏ కావచ్చు, వారికి కొంత గందరగోళం అయితే ఏర్పడింది. వాస్తవానికి చూసినట్టయితే 46,000 మంది క్వాలిఫై అయితే అందులో సగం మంది కూడా సీట్లు రాకపోవడం, అంటే ఎంసెట్ కౌన్సిలింగ్కి రాకపోవడం ద్వారా వారికి సగానికి సగం సీట్లు మిగిలిపోయాయని చెప్పేసి వారు కాలేజీ వాళ్ళు కానీ మరి అటు స్టూడెంట్స్ కానీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే ప్రశ్న అర్థం కానటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రధానంగా చూసినట్టయితే కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లకి అడ్మిషన్ చేయాలి అంటే తను కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. క్వాలిఫై అయింది 46,000 అయితే కన్వీనర్ కోటాకి కౌన్సిలింగ్కి అటెండ్ కావాలంటే తనకి సర్టిఫికేట్లు ముందుగా ఉండాలి. ఆ సర్టిఫికేట్లు డిగ్రీ కళాశాలలో ఫీజులు కట్టనందుకు ఆ విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం ద్వారా ఇవాళ కౌన్సిలింగ్కి హాజరు కాకపోవడం, అదేవిధంగా అడ్మిషన్ పొందకపోవడం అనేది ప్రశ్న స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 46,000 మంది క్వాలిఫై అయితే ఖచ్చితంగా వారంతా కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళే, కానీ సర్టిఫికేట్లు లేకపోవడం ద్వారానే వారు కౌన్సిలింగ్కి రాలేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయకపోతే ఎంతోమంది విద్యార్థులు వారి ఉన్నత విద్యను దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే 46,000 మంది క్వాలిఫై అయితే అందులో 21,000 మంది మాత్రమే ఐసెట్ కౌన్సిలింగ్కి అపియర్ అయ్యారు. అందులో సీట్లు పొందినటువంటి విద్యార్థులు చాలా తక్కువ మంది విద్యార్థులకి సీట్లు వచ్చాయి. ఎవరైతే 21,000 మంది అపియర్ అయ్యారో ఆ 21,000 మందిలో వారికి తగిన కళాశాలలో సీటు రావడం జరిగింది. అంటే దాదాపు 12,000 పైచిలుకు సీట్లు మిగిలిపోయాయి ఎంబీఏలో. మరి ఎంసీఏ పరిస్థితి దారుణంగా ఉంది. అందులో దాదాపు 3,500 పైచిలుకు అడ్మిషన్లు మిగిలిపోయాయని చెప్పేసి కాలేజీలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కళాశాలల పట్ల కాకుండా విద్యార్థుల పట్ల ఆలోచించాలి. విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించి కళాశాలలకు తెలియజేసి సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళ సెకండ్ కౌన్సిలింగ్కు అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం. వారు లేనిది ఈ వ్యవస్థ లేదన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు దృష్టి ఆలోచించి వెంటనే సర్టిఫికేట్లు ఆయా డిగ్రీ కళాశాలలో ఇప్పించి సెకండ్ కౌన్సిలింగ్కు అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.